ఈరోజు కీర్తన భాగం 3వ అధ్యాయము 5వ వచనం. కీర్తన భాగం 3వ అధ్యాయం 5వ వచనం. యెహోవా నాకు ఆధారము, కావున నేను పడుకొని నిద్రపోయి మేలుకొందును. యెహోవా నాకు ఆధారము, యెహోవా నాకు ఆధారము, కావున నేను పడుకొని నిద్రపోయి మేల్కొందును. ప్రతిరోజు మానవుడు దేవుడు నిద్రపుచ్చుతున్నాడు, నిద్ర నుండి లేపుతున్నాడు. ఇది మానవుడు గుర్తుపెట్టుకోవాలి. ప్రతి మానవుడు దేవుడు యెహోవా నీవే నాకు ఆధారము. ఎవరి మానవులందరికీ ఆధారం? దేవుడే ఆధారం. మానవులందరికీ, ఒక్క మానవునికి, ఇద్దరు మానవులకు, మన భారతదేశ మానవులకు కాదు, ప్రపంచ దేశాలలో ఎంతమంది మానవులు ఉన్నారో, మానవులు ఉన్న వారందరికీ ఆధారం దేవుడే, సృష్టించిన సృష్టికర్తే. నీవే నాకు ఆధారము, కావున నేను పడుకొని నిద్రపోయి మేలుకొందును. కావున నేను నిద్రపోయి మేలుకొందును. దావీదు రాసిన కీర్తన భాగం ఇది. ఏమని చెప్తా? హల్లెలూయా. దావీదు రాసిన కీర్తన భాగం ఏమని చెప్తానంటే, యెహోవా నాకు ఆధారము, కావున నేను నిద్రపోయి మేలుకొందును. ఈ మాటలు ఇప్పుడున్న మానవులు ఏ ఒక్కడు రాయలేదు. దావీదు రాసిన కీర్తన భాగం ఇది. నాటి నుండి నేటి వరకు మానవులమైన మనం చదువుతున్నాం కానీ అర్థం చేయలేకపోతున్నాం. ఇప్పుడు దేవుని మీద ఆధారపడి బతికే మానవులు ఎంతమంది? మనుషులను మోసం చేసి బతికే వాళ్ళు ఎంతమంది? మనుషుల క్రియలు జరిగించుకుంటూ, దేవుని క్రియలు కాదు జరిపించేది. దేవుని క్రియలు అయితేనో పరలోక రాజ్య వారసులుగా చేయాలి. ఇది విశ్వాసులను కానీ, బోధించే సేవకులు ఎవరిని బోధించాలి? పరలోక రాజ్యానికి వారసులుగా చేయాలి. పరలోక రాజ్యానికి వారసులుగా చేయడం లేదు. కానీ ఇక్కడున్న మేము దేవుని భక్తులము, దేవుని ఆలోచన చేస్తున్నాము, దేవుని క్రియలు జరిగిస్తున్నాము అని అనుకుంటూ జనాన్ని మోసం చేసే సేవకులు వచ్చారు. ఇప్పుడు జనాన్ని మోసం చేయడం కాదు, జనాన్ని పరలోక రాజ్య వారసులుగా చేయాలి ప్రతి సేవకుడు. రేపు దేవుడు లెక్క అడుగుతాడు చనిపోయిన తర్వాత. ఏమని లెక్క అడుగుతాడు? నీకు ఇంతమంది గొర్రెలను అప్పచెప్పాను, నువ్వు ఎంతమందిని పరలోక రాజ్యానికి వారసులుగా చేశావని అడిగిండు అనుకోండి. ఏ సేవకుని దగ్గరనన్నా సమాధానం ఉందా? ఏ సేవకుని దగ్గరనైనా సమాధానం ఉందా? చనిపోయిన తర్వాత దేవుడు లెక్క అడుగుతాడు. ఒకరోజు నీకు ఇన్ని గొర్రెలను అప్పచెప్పాను, నువ్వు ఎంతమందిని పరలోక రాజ్య వారసులుగా చేశావు అని అడుగుతాడు. యెహోవా నాకు ఆధారం. దేవుని మీద ఆధారపడ్డ సేవకుడు ఎప్పుడు నిత్యము సియోను పర్వతం వలె ఉంటాడు. దేవుని మీద ఆధారపడ్డ వ్యక్తి. దేవుడే ఆధారం అన్నప్పుడు దేవుని మీద ఆధారపడాలి. కానీ దేవుని మీద ఆధారపడకుండా నేనంటే నేను అనేది ఒక గర్వం, అహంకారంతో బతికే సేవకులు వచ్చారు. అలాంటి సేవ చేయకూడదు. అలాంటి సేవ దేవునికి ఇష్టం లేదు. నేననే గర్వం, నేననే అహంకారం. దేవుని క్రియలో మనం వాక్యం అర్థం చేసుకున్నట్లో అహంకారపడవచ్చు, గర్వపడవచ్చు. నాకు అర్థమైంది, దేవుడు నాకు అర్థం చెప్పాడు అని. దేవుణ్ణి సృష్టించిన సృష్టికర్తే నాకు ఆధారం అని 5,000 సంవత్సరాల క్రితము దావీదు రాసిన కీర్తన భాగంలో ఉన్నది. మరి ఇప్పుడు దేవుడే నాకు ఆధారం అనే సేవకులు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు
దేవుడే నాకు కావాలి, దేవుని ఆలోచన చేయాలి, దేవుని క్రియ జరిగించాలని ఎంతమంది సేవకులు దేవుని మీద ఆధారపడి ఉన్నారు. ఎందుకంటే దేవుని మీద ఆధారపడ్డ వాళ్ళు ఎప్పుడు సియోను పర్వతం వలె ఉంటారు. కావున నేను పడుకొని నిద్రపోయి మేల్కొందును. ఈ రిఫరెన్స్ బైబిల్లో ఎక్కడ ఉందంటే రిఫరెన్స్ బైబిల్ కీర్తన భాగం 4వ అధ్యాయము. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును, నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు. సురక్షితముగా ఇప్పుడు పడుకున్నప్పుడు ఎవరు కాపాడాలి? మానవుని దేవుడే కాపాడాలి, సృష్టించిన సృష్టికర్తే కాపాడాలి. కూర్చున్నప్పుడు కానీ, నిలబడ్డప్పుడు కానీ, పడుకున్నప్పుడు కానీ, అన్నం తిన్నప్పుడు కానీ, మనం నడుస్తున్నప్పుడు కానీ ఎవరు కాపాడుతారు? దేవుడే కాపాడుతున్నాడు. దేవుడు కాపాడని మానవుడు ఈ లోకంలో ఒక్కడు కూడా లేడు. నువ్వు వ్యతిరేకంగా ఉన్నావా? నువ్వు ఆయనకి ఇష్టంగా ఉన్నావా? వ్యతిరేకంగా ఉన్నా కాపాడుతాడు, ఆయనకి ఇష్టముగా ఉన్నా కాపాడుతాడు. ఎందుకంటే ఆయన బాధ్యత. ఇప్పుడు కొంతమంది పిల్లలు తప్పు చేసినప్పుడు తండ్రి బాధ్యత ఏంది? మిమ్మును కాపాడే బాధ్యత నాది, సృష్టించిన సృష్టికర్తను గనుక మీరు ఒకరోజు తెలుసుకుంటారు గనుక మిమ్మల్ని పడుకున్నా కాపాడుతున్నాను, నిద్రపోయినా కాపాడుతున్నాను. సమస్త జనులను ఒక్కరినిద్దరిని కాదు కాపాడేది. ఎంతమందిని పుట్టించాడో అంతమందిని దేవుడు కాపాడే దేవుడు, రక్షించే దేవుడు. సృష్టికర్తను మరిచి సృష్టిని పూజ చేస్తాను చూడు, అది దేవునికి ఇష్టం లేదు. సృష్టిని పూజ చేసేవారు దేవునికి ఇష్టలు కారు, ఎప్పటికీ ఎన్నటికీ. సృష్టిలో ఉన్న వాటిని పూజలు చేసేవారు దేవునికి ఇష్టలు కారు. ఆయన ఆత్మస్వరూపి దేవుడు ఆత్మస్వరూపి. పడుకున్నా కాపాడుతాడు, నిద్రపోయి మేల్కొందును. ఆయనే నిద్రపుచ్చేది, ఆయనే సమస్త మానవులను నిద్ర నుండి లేపేది ఆయనే. ఎవరు లేపాలి? యెహోవాయే లేపాలి. తండ్రి అయిన దేవుడే లేపాలి. తండ్రి అయిన దేవుడే నిద్రపుచ్చాలి. తండ్రి అయిన దేవుని దగ్గరనే 127వ అధ్యాయము 2వ వచనంలో ఏమని ఉన్నదంటే, మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే. నేను కష్టం చేసుకుంటేనే బతుకుతున్నాను అనుకునే వాళ్ళే ఎక్కువ ఉన్నారు ఇప్పుడు. కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఇచ్చుచున్నాను. ఎవరిని నిద్రపోతాంటే ఇస్తాడు దేవుడు? దేవుని భక్తులు నిద్రపోయినప్పుడు కూడా వాళ్ళకు ఆహారం పెడతాడు దేవుడు ఎప్పుడు కానీ ఆహారం పెట్టే దేవుడే. కానీ ఆహారము సమస్త మానవులకు, ఆయనకున్న భారం ఏ మానవునికి లేదు. కష్టం చేసుకొని బతకాలి అనుకునే వాళ్ళు, మరి కష్టం చేసుకోవడానికి రెక్కలిచ్చింది దేవుడే కదా, కష్టం చేసుకోవడానికి బలం ఇచ్చేది దేవుడే కదా, కష్టం చేసుకోవడానికి జ్ఞానం ఇచ్చింది దేవుడే కదా. మరి దేవుణ్ణి సృష్టించిన సృష్టికర్తను మరిచి మనం చేసేది ఏంది? అసలు
దేవుడు చేసే కార్యాలు కంటికి కనబడవు, చెవులకు వినబడవని బైబిల్లో రాయబడి ఉన్నది. సేవకులు ఏం చేయాలి? ఈరోజు మందిరాలలో, దేవుని మందిరాలలో వాళ్ళకు జ్ఞానం నేర్పాలి. విశ్వాసులకు వాళ్ళను సేవకులుగా తీర్చిదిద్దాలి. మీరు శిష్యులు కనుక మీరు శిష్యులను తయారు చేయండి అని చెప్పిండు. కానీ శిష్యులు ఏం చేస్తారు? మేము గురువులమే, మేము బోధకులమే, మీరు విశ్వాసులు, మీరు కూర్చొనే వినాలి, మీరు కూర్చొని ఇక్కడనే ఎన్ని సంవత్సరాలైనా ఇక్కడనే ఉండాలి, మా దగ్గరనే ఉండాలి, మాకే మీ కానుకలు ఇవ్వాలి, మాకే మీ దశమ భాగాలు ఇవ్వాలి. ఇదేం బోధ? తప్పుడు బోధలు, అపవాది బోధలు. అసలు ఆయన పడుకున్నా మనల్ని కాపాడుతాడు. నిద్ర మేలుకునే విధంగా ఆయన నిద్రపుచ్చేది ఆయనే. యెహోవా నాకు ఆధారము నీవే అని దావీదు చెప్పిన మాట ఎంతమంది సేవకులకు అర్థమైంది? ఎంతమంది సేవకులకు అర్థమైంది? ఇప్పుడు మర్మం అనేది తీసి చెప్పాలి విశ్వాసులకు. ప్రతి సేవకుడు మందిరాలలో 20 ఏళ్ళు 30 సంవత్సరాలు మా విశ్వాసులుగానే మేము ఏర్పాటు చేసుకుంటాం. నీ విశ్వాసులుగా ఏర్పాటు చేసుకుంటే దేవునికి ఏం ప్రయోజనం? దేవునికి ఎలాంటి ప్రయోజనం ఉంటుంది ఆ విశ్వాసతోటి? నీ దగ్గరనే కూర్చొని నీ దగ్గరనే నువ్వు బోధ వినిపిస్తే పరలోక రాజ్య వారసులుగా చేస్తున్నామా? ఒకరోజు చనిపోయిన తర్వాత దేవుడు లెక్క అడిగితే ఏ సేవకుని దగ్గరనైనా లెక్క పరలోక రాజ్య వారసులుగా ఎంతమందిని చేశావు అని దేవుడు లెక్క అడిగిండు అనుకోండి. ఆ లెక్కకు సమాధానం దొరుకుతుందా ప్రతి ఏ మానవుని దగ్గర, ఏ సేవకుని దగ్గరనైనా? దొరకదు. దేవుని కృపను బట్టి దేవుడు దీవించును గాక ఈ మాటలు.